హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. ఇవేంటి మీ అందరికీ తెలిసే ఉంటుందండి. అదే తాటి ముంజలు. ఈ ఎండాకాలంలో మాత్రం ప్రకృతి ప్రసాదించినటువంటి వరం అండి ఇవి. అసలు ఈ తాటి ముంజల్లో ఎన్ని సుగుణాలు ఉన్నాయి. అసలు తాటి చెట్లో కానీ కొబ్బరి చెట్లో కానీ అసలు ఎన్ని సుగుణాలను చెప్తూ పోతుంటే టైమే సరిపోదండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయి వీడియో చూస్తూ దీని గురించి నాకు తెలిసినంతవరకు కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి దీని ఉపయోగాలు ఏంటో చూసేసేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బోల్డ్ అన్ని టిప్స్ చెప్పానండి దీంట్లో. తాటి ముంజల్ని ఎప్పుడైనా లేతవి తీసుకోండి. లేత ఎలా తెలుస్తాయి అంటారా? మనం చేత్తో పట్టుకుంటే కొంచెం మెత్తగా తగలాలండి. లేత వాటిల్లో బోల్డ్ అన్ని సుగుణాలు ఉన్నాయి. అంటే కొంచెం ముదిరిని అయితే అది అరగవు అంటుంటారండి పర్టికులర్గా. అందుకని లేతవి చాలా మంచిదండి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. ఈ ఎండాకాలం కొంచెం సేపు బయటకు వెళ్ళి వస్తే నీరసం అనిపిస్తుంది కదండి, అలసట అనిపిస్తుంది కదా. ఈ తాటి ముంజల వలన మనకి ఆ నీరసము అలసట తగ్గి తక్షణ శక్తిని ఇచ్చేస్తుందండి. అలానే దీంట్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఎక్కువ ఎనర్జీ ఇస్తుందండి. ఇది చాలా చలువ చేస్తుందండి. అసలు ఇది ండి అలానే జీర్ణక్రియ చాలా బాగా మెరుగుపరుస్తుందండి. మన ఎండాకాలంలో మాత్రం బాగా వెయిట్ లాస్ అవడానికి ఇది భలే బాగా పనిచేస్తుందండి. ఇది కొంచెం తిన్నా పొట్ట నిండిపోతుందండి. పొట్ట నిండిన తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయకుండా కూడా ఉంటుంది. ఇంకా ఆకలి వేయకపోతే తినం కదా. అందుకని వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఎండాకాలంలో పర్టికులర్గా ఈ తాటి ముంజల్ని ఎక్కువ తీసుకుంటూ ఉండండి. అలానే ప్రెగ్నెంట్ లేడీస్కి, కొంతమందికి ఎండాకాలం వికారంగా వాంతులు వచ్చినట్టు ఉంటుందంటండి. వాళ్ళకి ఈ తాటి ముంజలు పెట్టారనుకోండి, ఆ వికారము వాంతులు ఫీలింగు తగ్గి చాలా బాగుంటుందండి. అలానే చంటి పిల్లలకి దీంట్లో వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని బాడీ అంతా మధ్యాహ్నం పూట రాసారనుకోండి, వడదెబ్బ తగలకుండా వేడి తాపని తట్టుకునే శక్తిని వాళ్ళకి ఇస్తుంది అనమాట. అంటే అంత చలువ చేస్తుంది అనమాట, అంత మంచి మేలు చేస్తుంది పిల్లలకి. అదొకటి పెద్దవాళ్ళకి కూడా అండి, కొంచెం పెద్ద వయసు ఉంటారు కదా, వాళ్ళకి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ వాటర్ తాగటమే కాకుండా ఒంటికి కూడా రాసుకోవచ్చు. అలానే ఈ నీళ్ళల్లో బోల్డ్ అన్ని విటమిన్స్ పోషకాలు ఉన్నాయండి. ఎసిడిటీని కూడా తగ్గిస్తుందండి ఈ ముంజలు తిన్నందువల్ల. అలానే లివర్ సమస్యలు కూడా చాలా బాగా తగ్గుతాయంటండి. ఇంకో విషయం చెప్పనా, ఈ ఎండాకాలంలో చెమటకాయలు లేస్తూ ఉంటాయి కదా కొంతమందికి. పైన తోలు ఉంటుంది కదా, తొక్కు, అది పారైద్దండి. ఆ తొక్కుని బాడీ మొత్తం రాసుకున్నాను అనుకోండి, చెమటకాయలు లేవనే లేదు. అలానే ఈ ముంజల్లో రసం, ముంజలు రెండు మిక్సీలో వేసేస్తాయండి. మిక్సీలో వేసేసి కొంచెం పేస్ట్ చేసేసి ఫేస్కి చేతులకి అన్నీ రాసుకోండి. అసలు ఎంత స్మూత్గా తయారవుతుందో. అసలు రోజు రాసుకున్నాను అనుకోండి, ఇట్లా మనకు ఎండాకాలంలో కదా దొరికేది, లేదనుకోండి ఒకరోజు తెచ్చేసుకొని ఐస్ క్యూబ్స్లో వేసేసుకోండి పేస్ట్ని. రోజుకి 1-2 ఐస్ క్యూబ్స్ వాడనుకోండి, ఫేస్ చాలా అందంగా తయారవుతుంది. చాలా చాలా హెల్త్కి మంచిదే కాకుండా అందానికి కూడా చాలా చాలా మంచిదండి. అలానే బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ పెరగకుండా కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ముంజల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలవాకండి. అదొకటి న్యాచురల్ ఫుడ్ అండి. దీనికి ఎక్కువ ఎరువులు వేయరు అనుకుంటున్నాను, నాకు తెలిసినంతవరకు. నేనైతే న్యాచురల్ ఫుడ్ అనుకుంటున్నాను. ఇది మనకి దొరికే ఐటమ్స్లో, న్యాచురల్ ఫుడ్ దొరికే ఐటమ్స్లో, అంటే ఎరువులు వేయకుండా ఉండే ఐటమ్స్లో ఏదో 1-2 దొరుకుతాయి. అందుకని ఇవి కనిపించినప్పుడల్లా రేటు ఎక్కువ అని చూడకుండా ఎక్కువసార్లు తీసుకోవటానికి ప్రయత్నించండి. మేమైతే వారానికి 2-3 సార్లు తెచ్చుకుంటామండి ఎండాకాలం దొరికినంతవరకు. ఎందుకంటే న్యాచురల్ ఫుడ్ అని కదా నేను చెప్పింది, అందుకోసం. అదొకటి చాలా ఇష్టం కూడా. మీరు ఎప్పుడన్నా ఇలా చక్కెర వేసుకొని తినకపోయినట్లయితే చక్కెర వేసుకొని 1 గంట తర్వాత తిని చూడండి. అసలు దాంట్లో ఉండే రసం అమృతంతో సమానం అండి. నేనైతే మాటల్లో చెప్పలేను, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అసలు పిల్లలైతే అసలు వదిలిపెట్టరండి. అసలు మంచిది కూడా ఇలాంటి ఫుడ్స్ అన్నీ పిల్లలకి కొంతమందికి తెలియదు. ఈ న్యాచురల్ ఫుడ్స్ పిల్లలకి బాగా అలవాటు చేయండి. అదే టేస్ట్గా కూడా ఉంటుంది కదా. ఈ వీడియో నచ్చిందా? అయితే నా ఛానల్ చూసేవాళ్ళు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.